సిద్ధంగా ఉన్నాడు, ఆయన వెలిగిస్తూనే ఉంటాడు. పెర్గము చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్న సాతాను ప్రధాన కార్యాలయం అక్కడ ఉన్న పెర్గము సంఘం వెలుగుతుందని అంటే కారణం ఆ వెలిగే శక్తిని, ఎదిరించే శక్తిని, సాతాన్ని ఎదిరించే శక్తిని దేవుడు పెర్గము సంఘానికి ఇచ్చాడు. ఆలోచన చేయండి. అయితే ఇప్పుడు మనం ఆలోచించాలి. ఈ పెర్గము సంఘంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటి? అంతిపా. అంతిపా అంటే ఇది ఆనాటి కాలంలో వారికి ఉన్నటువంటి పేర్లు అవి. ఈనాటి కాలంలో అప్పారావు, సుబ్బారావు, వెంకటరావు, నారాయణరావు ఎలాగైతే ఎక్కువ పేర్లు ఉంటాయి. ఎక్కువగా ప్రతి ఊర్లో అప్పారావులు ఎక్కువ ఉంటారు, సత్యనారాయణలు ఎక్కువ ఉంటారు, సత్యబాబులు ఎక్కువ ఉంటారు. ఆనాటి కాలంలో అంతిపా అనేది పేరు. అది అప్పారావు అని ఎలా పిలుస్తామో అంతిపా అంటే ఆ పేరు. అది ఆ అంతిపా అనే ఆయన ఆ సంఘానికి బహుశా దూత కావచ్చు. దూత మీన్స్ నాయకుడు కావచ్చు. దూత అంటే లేదా సంఘ పెద్ద కావచ్చు. ఆయన ఒక దృఢమైన నమ్మకమైన విశ్వాసి. ఆ అంతిప అనే ఆయన ఎలాంటి విశ్వాసి అనంటే సంఘం ఒకవేళ పాడైపోతూ ఉంటే ఒప్పుకోడు. సంఘంలో ఉన్న విశ్వాసం తొట్టిల్లిపోతూ ఉంటే అసలు ఒప్పుకోడు. ఆయనకి సంఘము దేవుడు తప్ప రెండొక మాట తెలీదు. ఇంటి దగ్గర ఉన్నాడో లేదో తెలియదు, కానీ సంఘంలోనే ఎక్కువ గడుపుతూ ఉంటాడు. ఆయన నోరు తెరిస్తే సంఘం. ఆయన ఒకవేళ ఎవరి గురించి అయినా మాట్లాడితే సంఘంలో ఉన్న బిడ్డల గురించే మాట్లాడతాడు. ఆయన విశ్వాసం అత్యున్నతమైనది. ఆయన ఎంత విశ్వాసపరుడు అనంటే, ఎంత దృఢమైన గట్టి నమ్మకమైన సాక్షి అనంటే, అంతిపా పేరు చెబితే సాతానికి భయం. మన పేరు చెప్తే మనం అంటే సాతానికి భయమా, లేదా సాతానే మనకంటే భయమా? రివర్స్ ఇది. సాతానికి మనం అంటే భయం ఉండదు, మనకే సాతాన్ అంటే భయం. కానీ అంతిపా అలాంటోడు కాదు. అంతిప అంటే సాతానికి భయం గనకనే సింహాసనంతో దిగిపోయింది. ఎక్కడ? పెర్గములో. లేకపోతే ఆడ ఏజెంట్లు పంపితే సరిపోదు కదా. సాతాన్ ఎప్పుడు డైరెక్ట్గా రాదండి, ముందు ఏజెంట్లు ఉంటారు, వాలంటీర్లు ఉంటారు. వాలంటీర్ల వల్ల కాకపోతే వాళ్ళ పైన అధికారులు ఉంటారు, వాళ్ళ వల్ల కాకపోతే మరొకడు ఉంటాడు, వాళ్ళ వల్ల కాకపోతే మరొకడు ఉంటాడు. చివరిగా ఇక ఎవడి వల్ల కాకపోతే అప్పుడు వస్తాడు రంగంలో కాడు. కానీ అందరినీ పంపించి హింస పెడుతూ ఉంటే పెర్గం సంఘం తట్టుకుంది. ఆ పెర్గం సంఘం తట్టుకునేసరికి ఇక వీళ్ళ వల్ల కాలేకపోతే నా అనుచరుల వల్ల కాలేకపోతుంది, ఇప్పుడు నేనే రంగంలోకి దిగాలని సింహాసనంతో పాటు కాపురం ఉండి కూడా అక్కడ ఎవరు? సాతాను. కాపురం ఉన్నాడంటే అర్థం చేసుకోండి, వాడు ఒకవేళ కాపురం ఉన్నాడా ఆ చుట్టుపక్కల ఏమి ఉండనివాడు అరణ్యంగా మార్చేస్తాడు. అంతిపాను బట్టి ఏకంగా సింహాసనం వేసేసాడనంటే అంతిప ఎంత గట్టి నమ్మకమైన విశ్వాసం చూడండి. సంఘంలో ఉన్నటువంటి ఆయన ఎలాంటి విశ్వాసం అంటే, యవనస్తులు పాడైపోతుంటే యవనస్తుల కన్నా తల్లిదండ్రులకు బాధ ఉండదేమో, కానీ అంతిపకు మాత్రం ఏడ్చేస్తాడండి, అయ్యో నా సంఘంలో ఉన్న యవనస్తులు చెడిపోతున్నారని. సంఘానికి వస్తున్నటువంటి కుటుంబాలుగా ఉన్నటువంటి భార్యాభర్తల్లో సఖ్యత లేకపోతే ఆ భార్యాభర్తల్లో తల్లిదండ్రులు ఇరువైపు తల్లిదండ్రులకు ఒకవేళ బాధ ఉండదేమో, కానీ అంతిప మాత్రం చాలా బాధపడతాడంట. ప్రతి ఒక్కరిని చూడండి, చిన్నపిల్లలు దగ్గర కూర్చుని పెట్టుకుని పలకిచ్చి అని అక్షరాలు నేర్పిస్తుంటారు చూసారా, అలా అంతిప అనే ఆయన తన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అలా నేర్పించుకుంటూ విశ్వాసంలో ముందుకు తీసుకెళ్ళాడండి. ఏ పక్క నుంచి ఏ సమస్య వచ్చినా సరే తట్టుకున్నాడు, కాపాడాడు. సమస్య వచ్చి తనలో నుంచి ఎవరినైనా బయటికి తీసుకెళ్ళిపోతుంటే అడ్డుగా నిలబడ్డాడు. గుమ్మానికి అడ్డంగా నిలబడినవాడు ఈ అంతిప. ఒకవేళ సంఘంలో ఉన్న వారిని ఎవరినైనా సరే బయటికి లాక్కుపోవాలంటే ముందు అంతిపని తీసేయాలి. ఏదైనా సమస్య రావాలంటే ముందు అంతిపకి రావాలి. అంత బలంగా ఉన్నాడండి ఈయన అంతిపని. ఆయన ఎంత బలవంతుడు కాకపోతే, ఎంత గట్టోడు కాకపోతే సాతాను యొక్క సింహాసనం అక్కడ ఉండిపోతుంది, వేస్తుంది. ఇలాంటి అంతిప చూడండి ఎంత దృఢమైనటువంటి ఒక నమ్మకమైనటువంటి సాక్షిగా ఉన్నాడని బైబిల్ చెప్తుంది. దేవుని సత్యము కొరకు ఒంటరిగా అవసరమైతే సంఘమంతా సరే వదిలేసినా ఈయన మాత్రం వదలడం. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, మనకు పక్కన ఎవరైనా లేకపోతే మనకు భయం.
అందరూ ఒకవైపు అయిపోతే మనం కూడా ఏమనుకుంటామంటే ఇంకా అందరూ ఒకవైపు అయినప్పుడు నేనెందుకు, నేను కూడా మీ వైపే అంటాం. మీ అందరూ ఒకటైపోతే నేనెందుకు, ఒంటరిగా పోరాటం చేయలేను, ఒంటిగా ఉండలేను అని చేతులు ఎత్తేచ్చాము మనమైతే. కానీ అంతిపై ఏమంటాడు తెలుసా, మీరందరూ ఒకవైపు వెళ్ళిపోయినా నేను ఒంటిగా ఉండైనా సరే పోరాడతానంటాడు. అంత దృఢమైన నమ్మకమైన సాక్షి అంతిప. తాను నమ్మిన దానిని గట్టిగా చేపట్టి విశ్వాసంలో తొట్టిల్లకుండా విశ్వాసంలో ముందుకు సాగుతూ సంఘాన్ని కాపాడుకుంటూ కుటుంబం కంటే సంఘం మేలు కొరకే ఎక్కువగా ఆలోచన చేస్తూ అంతిప విశ్వాసంలో ఒక మంచి వ్యక్తిగా మంచి సాక్షిగా ఉన్నటువంటి ఆయన చూడండి. అలాంటి అంతిపాలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రతి సంఘంలో. మన కుటుంబంలో మనం ఒక అంతిపా కావాలి, మన సంఘంలో మనం ఒక అంతిపా కావాలి, మన సమాజంలో మనం ఒక అంతిపా కావాలి. మన సమాజంలో, కుటుంబంలో, సంఘాలలో అంతిపా వలె ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు అంతిపాలు ఉన్నారా సంఘాలలో? సంఘాన్ని కాపాడే అంతిపాలుగా దేవుడు ఉండాలని కోరుకున్నప్పుడు ఈరోజు మరి మనం అంతిపాలుగా ఉన్నావా, లేదా సాతాను అనుచరులుగా ఉన్నావా? సాతానే మన ద్వారా ఒకవేళ పని చేయించుకుంటూ ఉండడము, లేదా విశ్వాసంలో తొట్టిల్లిపోయి చాలా రోజులు అయిపోయిందేమో. ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ఒకవేళ కీడు వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే, ఒకవేళ మన విశ్వాసంలో తొట్టిల్లిపోయి ఇంకా విశ్వాసంలో ఉన్నాననే భ్రమలో ఉంటూ పాటలు పాడుకుంటూ హ్యాపీగా వాక్యం ఉంటూ వెళ్ళిపోతున్నామేమో. ఒకవేళ అంతిప అయితే అలా లేడు. అంతిప ఒక దృఢమైన నమ్మకమైన సాక్షి. ఒకసారి ఆయన బాప్తిసం రోజున ఒక మాట ఇచ్చాడు దేవునికి. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎలాంటి స్థితి అయినా, నా ప్రాణమే పోయినా, ఇదిగో ఈరోజు నేను యేసుక్రీస్తు వారిని స్వరక్షణగా అంగీకరిస్తూ ఉన్నాను. నా యొక్క జీవితం తలక్రిందులైపోయినప్పటికీ కూడా నేను నమ్మిన దానిని విడిచిపెట్టనని ఒక దృఢంగా బలంగా ఆయన బాప్తిసం తీసుకున్న సంఘంలోకి అడుగుపెట్టాడు. మనం కూడా బాప్తిసం రోజున అలాగే ఎంటర్ అవుతాం. మనకి ఏమి గుర్తురావు. ఆ రోజు తీసుకున్నప్పుడు ఎలాంటి ఆలోచనతో మనం జీవిస్తూ ఉంటామంటే చాలా చక్కని ఆలోచనతో జీవిస్తూ ఉంటాం. ఏ వస్తువు వల్ల అయితే మనం పాడైపోతున్నామో దాన్ని చాలా దూరం పెడతామండి. ఆ రోజు మనం ఎవరి వల్ల అయితే మనము దేవుళ్ళలోకి రాలేకపోతున్న వారిని కూడా దూరం పెడతాం. బాప్తిసం తీసుకున్న కొన్ని రోజుల వరకు బాగానే ఉంటాం, కానీ కొన్ని రోజుల తర్వాత రాను రాను ఏమైపోతామంటే మన విశ్వాసం సన్నగిల్లిపోతూ లోకంతో రాజీ పడిపోయి లోకంలో కలిసిపోయి ఇక లోకాన్నే దేవుని సన్నిధిలోకి తీసుకొస్తూ మనం రాజీ పడిపోతూ ఉంటాం. రాజీ పడిపోయిన మనము కొన్నిసార్లు పెద్ద మాటలు మాట్లాడతాం. ప్రభువా, పరలోకం నువ్వు నాకు కాకపోతే ఎవరికి ఇస్తావని. ఎవరికిస్తాడు పరలోకం? ఎవరు వెళ్తారు పరలోకం అని అంటే, ఎవరు వెళ్తారో తెలుసు? అంతిప లాంటి వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్ళగలరు. సంఘాన్ని ప్రతి ఒక్కరిని ఎలా మార్చాలనుకున్నాడంటే ఒక్కొక్క అంతిపాలా మార్చాలనుకున్నాడు ఆయన. అంత బలమైనటువంటి వాడు ఈ అంతిప. ఇలాంటి అంతిప ఉన్నప్పుడు సంఘానికి ఏ కష్టం రాలేదు. కొన్ని హింసలు వచ్చినాయి. ఆ హింసలను తట్టుకుని ఆ సంఘం కూడా తట్టుకుంది, ముందుకు సాగింది. అయితే సాతాను బలంగా పనిచేయడం మొదలుపెట్టాడండి. సాతాను ఊరుకోడు కదా. సాతానికి బైబిల్ ఇచ్చినటువంటి డెఫినేషన్స్ ఏంటంటే, వాడు గర్జించు సింహం వలె ఎవడిని మృంగుదునా అని. గర్జించు సింహం వలె అంటే ఎందుకు సింహం గర్జిస్తుంది అని అంటే ఆకలి హంగర్. ఆకలి ఎంత తిన్నా తృప్తి ఉండదు. ఇక నేను వీళ్ళ 10 మందిని తిన్నాను, ఇక చాలు అనుకోదు. ఎంత తిన్నా సరే తన ఆకలి తీరదు. అందుకే గర్జించు సింహం వల్ల ఎవడిని మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉంటుంది. మింగేస్తుంది. వైకుంఠపాలి అనే ఒక ఆట ఉంటుంది. అందులో నించిన్లు, పాములు ఉంటాయి. చిన్న పాములు, పెద్ద పాములు. చిన్న నించిన, పెద్ద నించిన. పైకి వెళ్ళిపోతాడు బాగా నించిన్లకి. సరిగ్గా ఒక 2-3 పెట్లు దాటేద్దాం అనుకోదికి అక్కడ ఉంటుంది పెద్ద పాము. వేసేస్తాడు. ఏంటి ఏదో ఆడతారు గవ్వలో. అంతే ఆ పెద్ద పాము నోట్లో పడి కిందకు వచ్చేది, ఓట్లోకి వచ్చేస్తాడు. సరిగ్గా నేను దాటేస్తున్నాను, ఓకే హ్యాపీ బాగానే ఉన్నాను అనేసరికి మింగేస్తుందండి. మరలా మొదటికి వచ్చేస్తాడు. ఎవడిని మృంగుతున్నా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. మనమైతే చర్చ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా
కంచం మీద పడిపోయి తర్వాత మంచం మీద పడిపోతాం కదా. ఆదివారం రాబోతుకి అంతే కదండి. అందరూ బాగా వండుకొని ఈరోజు ఖచ్చితంగా 90% పీపుల్ అందరికీ కూడా ఈరోజు నాన్ వెజ్ ఖచ్చితంగా ఉంటుంది. చికెన్ ఐదర్ మటన్ ఖచ్చితంగా ఉంటుంది కదా. చర్చ అయిపోయిన తర్వాత ఆకలేస్తుంది. మనకు ఆకలేదా? ఆకలేసిన తర్వాత వెళ్ళగానే కంచం మీద పడిపోవడం, తిన్న తర్వాత మంచం మీద పడిపోవడం, అంతే కదా. సాతాను అలా ఉండడు. సాతాను ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే సాతాను అనేవాడు రెస్ట్ తీసుకోడు, నిరంతరము హార్డ్ వర్క్ చేస్తాడు. ఎవడు దొరుకుతాడా? సంఘంలో ఎవరున్నారా? సంఘం బయట ఎవరున్నారా? సంఘంగా వచ్చిన వారిలో ఎవడైనా ఒకవేళ బలమైన విశ్వాసం ఉంటే ఆ బలమైన విశ్వాసం మీద కాన్సన్ట్రేషన్. ఎలా పడగొట్టాలి? నా వాలంటీర్ పంపిస్తే చాలేమో అనుకుంటాడు. వాడి వల్ల కాకపోతే ఇంకో 4 పంపిస్తాడు, వాడి వల్ల కాకపోతే 7 పంపిస్తాడు, వాడి వల్ల కాకపోతే 100 మందిని పంపిస్తాడు. ఏదో ఒక విధంగా మొత్తానికి పడగొట్టాలని. ఇక ఎవరి వల్ల కాకపోతే వాడే వస్తాడు. ఇంకా ఆడు వచ్చిన తర్వాత వాడు ముట్టుకోవసరం లేదు, వాడు తోక చాలట. వాడు తోకతో ఎన్ని పడగొట్టాడు తెలుసా? నక్షత్రాలలో ఎన్నో వంతు? బైబిల్ రాదా? బైబిల్ తెలీదా? 3వ వంతు పడగొట్టాడంట. అంటే 4కి 3 100%కి 75% పీపుల్ అందరినీ పడగొడతారు తోకతో. అంటే తోక ఉంటుందని కాదు అక్కడ అర్థం, అంటే జస్ట్ అని అర్థం, చిటికిన వేలుతో అని అర్థం. ఇక వాడు వచ్చి కాన్సన్ట్రేషన్ చేస్తే, దృష్టి పెడితే ఖచ్చితంగా మనం పడిపోతాం. కానీ పెర్గములో ఉన్నటువంటి అంతిప అలాంటోడు కాదు, తోకతో కాదు, వాడు వచ్చి టచ్ చేసినా కూడా పడ్డ అంతిప. చూడండి ఎంత గొప్ప బలమైన విశ్వాసం. మనల్ని దేవుడు అలా ఉండాలనుకుంటున్నాడు. కానీ మనం వేలుతో అవసరం లేదు, తోకతో అవసరం లేదు. వాడు అసిస్టెంట్ వచ్చి వాడు అసిస్టెంట్ వేలుతో తోస్తే చాలు పడిపోతాం. అంత విశ్వాసంలో వీక్. విశ్వాసంలో ఆవగింజంతా కూడా ఉండదు మనకి. అసలు కంటికి కనిపించినటువంటి సూక్ష్మ జీవంతా కూడా మనకి విశ్వాసం ఉండదు. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడదాని యొక్క నిజ స్వరూపం విశ్వాసం. ఆవగింజంతైనా సరే మనకి విశ్వాసము ఉండదు కదా. ఆవగింజంత కూడా మనకు ఉండదు. మన క్రియలు బట్టి అది తెలిసిపోతుందండి. కానీ అంతిప విశ్వాసం అలాంటిది కాదు, క్రియలతో కూడిన విశ్వాసం. ఒకసారి నమ్మితే దాని కొరకు ప్రాణం పెట్టే విశ్వాసం. తన కుటుంబ సభ్యులే వదిలేసి వెళ్ళిపోయిన ఆయన మాత్రం విడిచిపెట్ట, అది విశ్వాసం అంటే. అంత గొప్ప విశ్వాసి పెర్గము సంఘములో ఉంటే, ఆ పెర్గము సంఘంలో ఉంటే ఆ పెర్గము సంఘము ఇప్పుడు సాతానుకి అడ్డొచ్చింది. సాతాను ప్రధాన కార్యాలయం అక్కడ పెట్టి తన ప్రభుత్వం యొక్క రూల్ అంటే ప్రభుత్వం చేస్తున్నాడు అక్కడి నుంచి. ఇప్పుడు పెర్గము సంఘములో ఉన్న అంతిప చాలా అడ్డుగా ఉన్నారు. ఈ అడ్డును తొలగించాలి. ఇప్పుడు అడ్డును తొలగించాలంటే ఎవరిని చంపేయాలి? ఫస్ట్ ఎవరిని చంపేయాలి? నాయకుడిని చంపేయాలి. నాయకుడిని చంపేస్తే ఆటోమేటిక్గా సంఘం చెదిరిపోతుంది. గొర్రెల కాపును చంపేస్తే గొర్రెలన్నీ ఏమైపోతాయి? చెదిరిపోతాయి. ఇది సూత్రం. నాయకుడిని చంపేస్తే నాయకుడి కింద ఉన్న మనుషులందరూ చెదిరిపోతారు. ఇప్పుడు అంతిపాని చంపేయాలి. ఎందుకంటే అంతిపాయి అడ్డుగా ఉన్నాడు. అంతిప అడ్డుగా ఉండి ఇక ఎవరినైనా లాగుదామనుకుంటే లాగనిస్తా లేదు. అంతిప కునకడు నిద్రపోడన్నట్టుగా మారిపోయాడు. కాబట్టి మన ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఇప్పుడు అంతిపాని ఎలాగైనా చంపేయాలని తన యొక్క పని స్టార్ట్ చేసిరండి. పని స్టార్ట్ చేసి అంతిపాని ఏదో ఒక విధంగా పడగొట్టాలని ముందు అంతిపాలో ఉన్న వీక్నెస్ ఏంటో కనిపెట్టడానికి ప్రయత్నం చేశాడు. అంతే కదా, ప్రతి ఒక్కరికి ఒక వీక్నెస్ ఉంటుంది. మనలో వీక్నెస్ ఉండదా? ఎవరికైనా వీక్నెస్ ఉంటుంది. కానీ అంతిపాలో ఏదైనా వీక్నెస్ ఉందామని ముందు గమనించింది. అంతిపాలో ఎటువంటి వీక్నెస్ లేదు, బలహీనత లేదు. విశ్వాసంలో బలహీనుడిగా ఉన్నాడా? లేడు. చదువులో బైబిల్ చదవడంలో బలహీనుడిగా ఉన్నాడా? లేడు. ఏ విషయాలలో కూడా అంతిప బలహీనుడిగా లేడు, బలంగానే ఉన్నాడు. పోనీ అంతిప అనుచరులు ఎవరైనా బలహీనంగా ఉన్నారనంటే
అంతిపా అనుచరులు అంతిపాని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎవడు కూడా బలహీనగా లేడు. గట్టిగా చేపట్టు కూర్చున్నారు, గట్టిగా విశ్వాసంతో ఉన్నారు. అంతిపాను చూస్తున్నారు. ఎందుకంటే బ్రతికితే అంతిపాలా బ్రతకాలి, బ్రతికితే ఇలాంటి వ్యక్తి మా మధ్య ఉంటే మాకు ఏ డోకా లేదని వాళ్ళు కూడా విశ్వాసంతో ఉన్నారు. ఇంకా హింస శ్రమలు. ఇప్పుడు బయట వారిని ప్రేరేపించి సంఘం లేకుండా చేసేయాలి. బయట వారు అనగానే మిగతా ప్రభుత్వం వారు, మిగతా సమాజం వారిని రెచ్చగొట్టేవారు, అంటే క్రైస్తవేతరులు అని అర్థం. మీరు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి కుదరదు, ఇక్కడ సంఘం కట్టుకోవడానికి కుదరదు, పర్మిషన్ ఉందా, లెటర్లు ఉన్నాయా అని అంటారన్నమాట పెరగం సంఘం మీద. అలా ప్రయత్నం చేశాడు. అలా అయినా సరే లొంగలేదు వాళ్ళు. అన్ని ప్రయత్నాలు చేసి 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 అన్ని ప్రయత్నాలు సఫలం కాకపోయేసరికి ఇక ఎలాగైనా అంతిపాన్ని చంపేయాలని కంకణం కట్టుకున్నాడండి. ఒక టైం ఫిక్స్ చేశాడు. సాతానే డైరెక్ట్గా దిగాడు, అంతిపాన్ని ఒకరోజు చంపేశాడు. చూడండి ఆ మాట, ప్రకటన గ్రంథం 13వ వచనం. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపా అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో. అతను నా సాక్షి. అతను మాట్లాడితే నా గురించే మాట్లాడతాడు, అతను ఆలోచన చేస్తే నా గురించే ఆలోచన చేస్తాడు, పానము చేస్తే నా గురించే, భోజనం చేస్తే నా గురించే. అలాంటి అంతిపా చంపబడ్డాడు, అంటే హతసాక్షి అయ్యాడు. అంతిపాను మొత్తానికి చంపేశారండి. అంతిపాను అంతము చేసేశారు. సాతాను కొంతమంది మనుషులతో జతగట్టి కొంతమంది మనుషులను ప్రేరేపించి ఇక అంతిపాను ఒంటివాణి చేసి విశ్వాసంలో చంపలేక, భక్తి విషయంలో పడగొట్టలేక చివరికి అతను ప్రాణం తీసేస్తే అయిపోతుంది కదా అని అంతిపాన్ని చంపించేసి హతసాక్షి అయిపోయాడు. ఆయన అంతిపాన్ని చంపించేశారు. ఇప్పుడు సంఘం వీక్ అయింది. నాయకుడు లేకపోతే సంఘం వీకే కదా, నాయకుడు లేకపోతే సంఘం చెడిపోతుంది కదా, నాయకుడు లేకపోతే సంఘం చెదిరిపోతుంది కదా. ఇప్పుడు అంతిపా చచ్చిపోయాడనంటే ఇప్పుడు అడ్డుగా ఉన్నటువంటి అంతిపా, యవనస్తులకి ధైర్యం చెప్పే అంతిపా, కుటుంబాలను కట్టే అంతిపా, ఆత్మీయ విషయంలో ఆ నానాటికి అందరినీ వృద్ధి చెందిస్తున్నటువంటి అంతిపా లేడు. ఇప్పుడు అంతిపా లేకపోతే సాతాను పని చాలా ఈజీ కదా. కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు లేకపోతే పిల్లల్ని పాడు చేయడం ఎంతసేపు చెప్పండి. చాలా ఈజీ ఇప్పుడు సాతానికి. ఇప్పటి వరకు అంతిపాను బట్టే ఆ సంఘం కాపాడబడింది. ఆ సంఘం సాతానికి వ్యతిరేకంగా నిలిచింది. క్రీస్తు విరోధికి వ్యతిరేకంగా ఉంది ఆ సంఘం, పెర్గములో ఉన్నటువంటి సంఘం. ఇప్పుడు అంతిపా చచ్చిపోయాడు. అంతిపా చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు సంఘాన్ని తన వశపరచుకోవడానికి, సంఘాన్ని తన చేతిలో పెట్టుకోవడానికి చాలా కష్టమేమి కాదు, చాలా ఈజీ. అంత కష్టమేమి కాదు, చాలా ఈజీ. ఇప్పుడు షార్ట్ చేశాడు సంఘం మీద పని. ఇప్పుడు అసిస్టెంట్లతో సరిపోతుంది, వాలంటీర్లతో సరిపోతుంది, సాతాను అనుచరులతో సరిపోతుంది. మొదలు పెట్టాడండి. అప్పటి వరకు సంఘంలో లోకం లేదు, అప్పటి వరకు సంఘంలో లోకమే లేదు. లోకానికి దూరంగా, లోకానికి వ్యతిరేకంగా, లోకాన్ని అసలు సంఘంలో రానివ్వకుండా అంతిపా ఉండడం వల్ల అప్పటి వరకు కాపాడ్డాడు. ఎప్పుడైతే అంతిపా చచ్చిపోయాడో లోకంలో ఉన్న విషయాలు నెమ్మదిగా సంఘంలోకి రావడం మొదలుపెట్టాయి. అదే చదవండి 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉంది. అయినను అంతిపా చచ్చిపోయిన తర్వాత కొన్ని రోజులకి బాగానే ఉన్నారేమో, అంతిపాను బట్టి కొన్ని రోజులైనా సరే మా అంతిపాన్ని చంపేశారు, మనమైనా కాపాడుకుందామని కొంతమంది పెద్దలు ఒకవేళ లేచి ఉండొచ్చు. అయినప్పటికీ సాతాను పని గట్టిదవడం వలన, సాతాను గట్టిగా పనిచేయడం వలన అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా చూడండి ఎంత క్లియర్ రాస్తున్నాడు. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు. లోకం వచ్చేసింది ఇప్పుడు ఎందులోకి? పెర్గములోకి. అసలు అంతిపా చచ్చిపోతే సంఘంలో ఉన్న వారందరూ అంతిపా మరణాన్ని బట్టి ఇప్పుడు అందరూ ఎక్కువ అవ్వాలి, అనేక మంది అంతిపాలు లేవాలి. అంతిపా మరణాన్ని బట్టి ఎవడు చంపుతాడో రండిరా మేము కూడా చచ్చిపోతాం దేవుని కొరకు అనేవాళ్ళు లేవాలి. కానీ ఒకప్పుడు అంతిపా ఉన్నప్పుడు అంతిపా
ఉన్నప్పుడు అంతిప నడిపించడం వలన, అంతిప ధైర్యం చెప్పడం వలన ముందుకు సాగినటువంటి పెర్గం అనే సంఘం అంతిప మరణాన్ని బట్టి, అంతిప వీర మరణాన్ని బట్టి అంతిప ఉన్న సంఘం, పెర్గము సంఘం ఇన్స్పిరేషన్గా తీసుకోకుండా అంతిప మరణాన్ని బట్టి ప్రతి ఒక్కడు భయపడిపోయాడండి. మేము కూడా అంతిపాల చచ్చిపోవాలి అనుకున్నవారు మేము అంతిప వల్ల చచ్చిపోతామేమో అనే భయం వచ్చింది. మేము కూడా అంతిప వల్ల చచ్చిపోవాలి అని, అంతిప చచ్చిపోయిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత లోకం వచ్చేసరికి మేము కూడా అంతిప వల్ల చచ్చిపోతామేమో ఒక రోజు ఒకదనా అని భయపడిపోయి ఇక లోకాన్ని సంఘంలోకి తీసుకురావడం మొదలుపెట్టారు. సంఘంలోకి తీసుకొస్తే సంఘం లోకం అయిపోతుంది. అసలు మనం లోకంలో ఉండే కదా సంఘంలోకి వచ్చింది, లోకాన్ని విడిచిపెట్టే కదా సంఘంలోకి వచ్చింది, లోకంలో అవేవి వద్దనుకునే కదా సంఘంలోకి వచ్చింది. మరలా సంఘంలోకి వచ్చిన తర్వాత మరలా లోక విషయాలు మాట్లాడుతున్నామేంటి అంటే సాతాను మన మీద బాగా పనిచేస్తున్నాడని అర్థం. ఎలాంటి పెర్గము సంఘం, ఒకనొక దినాన సాతాను సింహాసనము పెర్గములో వేసేటట్టుగా ఉన్నటువంటి అంత గొప్ప విశ్వాసం కలిగినటువంటి ఆ సంఘం అంతిప ఎప్పుడైతే చచ్చిపోయాడో ఇక సాతాను తన సింహాసనం అక్కడ వేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మరొక చోట తన సింహాసనం మార్చుకోవచ్చు, ప్రధాన కార్యాలను మార్చుకోవచ్చు. ఎందుకంటే అక్కడ అయిపోయింది, ఇంకా సాతాను తన అనుచరులుగా మార్చేసుకోండి అందరినీ. అంతిపాలోటలు కావాలండి. నిజానికి మనం అంతిపాల అంటే వారిగా ఉంటున్నామా, లేకపోతే సాతాను అనుచరులుగానే మనం బ్రతుకుతూ ఉన్నామా? నిజానికి మనము అందరం కూడా ఎలా ఆలోచన చేస్తున్నామంటే, మనమందరం కూడా పాపములో జీవిస్తూనే స్వతంత్రులుగా ఉన్నామని మనం అనుకుంటున్నాం, కానీ మనమందరం కూడా పాపానికి బానిసలమే ఇప్పటికీ కూడా. ఆయా ఏజ్ గ్రూపులను బట్టి, వయసు రీత్యా ప్రతి ఒక్కరము కూడా ఏదో బలహీనతతో ఇంకా జీవిస్తున్న వారమే. మనం ఎప్పటికీ మనం అంతిపాలు కాలేమేమో. అంతిప ఎలాంటోడో తెలుసా? అతను నమ్మిన దాన్ని గట్టిగా నమ్మి విశ్వాసంతో ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. మనం ఆలోచించేయండి, మనం ఎవరైనా సరే మన కళ్ళ ముందు 10 మంది క్రైస్తవులను తగలబెడితే, 10 మంది క్రైస్తవులను చంపేస్తే ఎక్కువ మంది మమ్మల్ని కూడా అలా చంపితే బాగుండు అనుకోరు. మేము సాధారణంగా వారికి దొరకకుండా ఉంటే బాగున్నాము అనుకుంటారు. వీళ్ళందరూ కూడా రహస్య క్రైస్తవులు. వీరందరూ కూడా నమ్మిన దానిని గట్టిగా చేపట్టి ముందుకు సాగిపోయేవారు కాదు. పిరికితనం సాతాను అనేవాడు నాటాడు. పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఆలోచించండి, అంతిప గురించి ఆలోచన చేసినప్పుడు వారు చూడండి ఎంత గొప్పగా ఉన్నటువంటి వారు ఆ సాతాను యొక్క పని వల్ల. సాతాను సింహాసనం భూమి మీద ఉందా? ఇప్పటికీ సాతాను సింహాసనం భూమి మీద ఉందా? చూద్దామా కొన్ని రెఫరెన్స్లు. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి, చూడండి, లోకాధికారి ఎవరు? ఈ లోకాధికారి సాతాను. లోకానికి అధికారి సాతాను. మన లోకాధికారి ఎవరు? సాతాను. అంటే లోకాధికారి క్రింద మనం బ్రతుకుతూ ఉన్నాం. లోకాధికారి కాపురం ఉన్న స్థలాలలో మనం బ్రతుకుతూ ఉన్నాం. వాడు నివసిస్తున్నటువంటి స్థలాలలో మనం ఉంటూ ఉన్నాం. ఈ లోకాధికారి వాడు. అందుకే ఈ లోకాధికారి మనల్ని ఇట్టే మోసం చేస్తాడండి. మనం ఎక్కడికి వెళ్ళి మోసపోతూ ఉంటాం, ఏ వస్తువు కొన్నా మోసపోతూ ఉంటాం. టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేస్తాడు ఊరిక, ఈ షాంపూ రాసుకో నీ తల పెరిగిపోతుందా? నిజంగా పెరుగుతుందా? గార్నియర్ రాసుకో 3 కిలోమీటర్ల వరకు నీ తల పెంచుకో. నిజంగా 3 కిలోమీటర్ల 3 ఇంచులు కూడా పెరగదు. గార్నియర్ రాసుకుంటే మీకు తెలియనటువంటి విషయం ఏంటి తెలుసా? ఉన్న తల ఊడిపోతుంది. చాలా మోసాలు, అన్ని మోసాలే. ఎందుకంటే ఈ లోకాధికారి వాడు. ప్రతి అడ్వర్టైజ్మెంట్లో మోసం. ఈ నిర్మా వాడండి, మీ బట్టలు తెల్లగా మార్చుకోండి, టైడ్ అంటాడు. టైడ్ అవ్వకుండా టైడ్ వాడండి. టైడ్
అప్పుడప్పుడు పూర్వకాలంలో ఒక యాడ్ వచ్చేదండి. ఏంటి ఆ యాడ్ అంటే ఒక అమ్మాయి గౌన్ వేసుకునేది, తెల్ల గౌన్ వేసుకుని రింగులు తిరుగుతూ పాట పాడేది. ఏ పాట అది? వాషింగ్ పౌడర్ నిర్మా. ఇప్పుడు ఏం చెప్తుంది ఆ అమ్మాయి తిరుగుతూ ఏంటి వాడండి? నిర్మా వాడండి. ఇప్పుడు మనం డీమార్ట్కి వెళ్ళిపోతాం, లేకపోతే స్పెన్సర్కి వెళ్ళిపోతాం. ఇంట్లో ఒకటి ఏమైపోయిందంటే నిర్మా పొడి అయిపోయింది. నిర్మా పొడి అయిపోయింది అనగానే మనకు గుర్తు వచ్చేది ఏంటి చెప్పండి? నిర్మాయే. ఎందుకనంటే మనం టీవీలో యాడ్ వేస్తాడు కదా, టీవీలో యాడ్ వేస్తాడు. సాధారణంగా టీవీలో యాడ్ ఇస్తే యాడ్లు ఎవడో చూడ్డు. యాడ్ వచ్చే సమయంలో ఖచ్చితంగా స్త్రీలు వంటగదిలోకి వెళ్ళిపోతారు. సీరియల్ మధ్యలో యాడ్లు వస్తాయి కదండి, సినిమాల మధ్యలో యాడ్లు వస్తాయి కదా. సీరియల్ మధ్యలో సినిమాల మధ్యలో వచ్చిన యాడ్లు ఎవరు చూడరు. ఎందుకంటే ఈవిడి పొయ్యి మీద ఏంటి అన్నం వండుతూ మధ్యలో వచ్చింది ఆవిడ సీరియల్ చూడడానికి సీరియస్గా. ఇప్పుడు పొయ్యి మీద ఏముంది? అన్నం ఉడుకుతూ ఉంది. ఇప్పుడు యాడ్ వచ్చింది అనుకోండి, యాడ్ అంటే అడ్వర్టైజ్మెంట్, ఈ సోప్ వాడండి, ఈ క్రీమ్ వాడండి, ఇగో ఇది వాడండి అని. అది ఎవ్వరు చూడరు. అలాగే మగవారైతే యాడ్ టైంలో ఫోన్ మాట్లాడుకోవచ్చు, లేదా యాడ్ టైంలో ఏదైనా చూసుకోవచ్చు. మరి కోట్లు పెట్టి యాడ్ తీస్తున్నారు కదా, చూడకపోతే ఎలా? కోట్లు పెట్టి తీస్తారు యాడ్లు, చూడరు. మీరు చూడరన్న విషయం వాడికి తెలుసు, మీరు మధ్యలో వెళ్ళిపోతారని వాడికి తెలుసు, వంటగదిలోకి స్త్రీలు వెళ్ళిపోతారని వాడికి తెలుసు. అందుకే వాడు ఏం చేస్తారంటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నాడు దాన్ని ఒకవేళ నిమిషం టైం తీసుకుంటే వాడు 3 ముక్కలు ఎలా చెప్తాడంటే, ఫస్ట్ స్టార్టింగే ఏమంటాడంటే 3 ముక్కల మాటల వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా అని 3 సార్లు మీరు ఎలా కుర్చీలోంచి లేచి వంటగదిలోకి వెళ్ళే ముందే ఆ 3 మాటలు మీ చెవిలో పడిపోతాయి. మొత్తం యాడ్ చూడక్కర్లేదు. వాడు అనుకున్న కంటెంట్ మొదలే చెప్పేస్తాడు. మీరు వెంటనే వినేసిన తర్వాత డీమార్ట్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు అది అయిపోతే కనుక వెంటనే వాషింగ్ పౌడర్ నిర్మా కొనేస్తారు. పిల్లలకి కొన్ని ఉంటాయి వస్తువులు. కిండర్ జాయ్. ఏ జాయ్? కిండర్ జాయ్. కాస్ట్ ఎంత చెప్పండి? మీరు తిన్నారండి పెద్దోళ్ళు? 45 రూపాయలు. 45. గత 1-2 నెలల క్రితం దాని కాస్ట్ 30 రూపాయలే. ఏ ప్రొడక్ట్ మీద ఒక్కసారి 15 రూపాయలు పెంచడండి ఆవిడ. కానీ ఆడు పెంచాడు 15 రూపాయలు పెంచాడు అనుకోండి, వెంటనే సేల్ పడిపోద్ది, అలా అమ్మకాలు పడిపోతాయి అలా. కానీ ఆడ అమ్మకాలు పడలేదు, పెరిగిపోయాయి. ఎందుకంటే మన తోడుగా కొంతమంది ఉంటారు. ఎవరు? దూతలు. ఎవరు? సాతాను కాదు, మన దూతలు, పిల్లలు. డీమార్ట్కి వెళ్ళాం అనుకోండి, లేకపోతే స్పెన్సర్కి వెళ్ళాం అనుకోండి, వాడు కూడా వస్తాడు కదా, బుర్ర తింటాడు మనల్ని. డాడీ కిండర్ జాయ్. మనం ఏం చేస్తాం? వాడు బాధ భరించలేక ముందు ఆడు వస్తువు కొనేస్తాం. ఇప్పుడు డీమార్ట్కి కానీ లేకపోతే షాపింగ్ కానీ ఎటు జెడ్ బజార్లు కానీ విక్టరీ బజార్లు కానీ వెళ్ళినప్పుడు ఎక్కడ ఉంటే చెప్పండి కిండర్ జాయ్లు. ఎందుకు? స్టార్టింగ్లో పైన టచ్ కదా. ఇప్పుడు ఈ దూతలు చూస్తాయని ఆడు ఏం చేస్తారంటే ఆ సేల్స్ కౌంటర్ దగ్గర పెడతాడండి. అలా వెంటనే మనం కొనేస్తాం, పిల్లలు బాధ భరించలేక. అందుకే వాడు సేల్ అలా పెరిగి. ఇంతకీ అందులో ఏముంటుంది? కిండర్ జాయ్లో చిన్న బొమ్మలు ఉంటాయి, చిన్నవి. దాంతోపాటు చాక్లెట్ ఉంటుంది. వాడి సేల్స్ పెరిగిపోతూ ఉన్నాయి. మనకి పేస్టులు ఉన్నాయి కదా, పేస్టులు చెప్పండి. పేస్టుల రకాలు: కోల్గేట్, క్లోజప్, పెప్సోడెంట్, తర్వాత డాబర్, దంతకంటి, ఇంకా మెస్వాక్, ఇవన్నీ పేస్టులే. ఆ మధ్యకాలంలో ఫస్ట్లో స్టార్టింగ్ ఎప్పుడు కూడా మనం క్లోజప్పే వాడేవాళ్ళం. క్లోజప్పే. రాను ఈ పేస్టులన్నీ పెరిగిపోవడం వల్ల క్లోజప్స్ అమ్మకాలు పడిపోయి ఇప్పుడు కంపెనీ మూసుకునే పరిస్థితి ఏర్పడింది. ఏం చేయాలి? అందరి మీద కానీ ₹1 పెంచితే సేల్స్ పడిపోతాయా పెరుగుతాయా? పడిపోతాయి. అలాగని తక్కువకి ఇచ్చేస్తే లాస్ వస్తుంది. ఏం చేయాలి? ఇప్పుడు ప్రజలు మోసగించలేదు ఒక విధంగా. ఏం చేయాలి? ₹1 పెంచినా కొండు, తగ్గించినా లాస్ అయిపోతాడు. ఏం చేయాలి? ఏం చేయగలదు. ఏం చేయడు తెలుసా? లేదు నా దగ్గర పేస్ట్ ఉంటే చెప్తున్నాను. ఏమీ చేయలేదండి. మనం వాడే పేస్ట్ మూత ఉంటుంది, దాన్ని ఏమంటారు, వస్తుంది, బయటకు వస్తుంది కదా, దాన్ని పెంచాడు. ఎలా అంటే అప్పుడు సన్నంగా ఉండేది, కొద్దిగా వచ్చేది. ఇప్పుడు పెంచడం వల్ల ఏమొచ్చింది? లావుగా చేయడం వల్ల ఏమొచ్చింది? పేస్ట్ రోజు వాడేదానికంటే మనం ఎక్కువ వాడతామాట. అలా సేల్స్ పెరిగిపోయి. చూసారా? దట్ ఈజ్ మార్కెటింగ్ స్టాటిక్స్ అంటారు. అట్లా
సాతానులో నుంచి పుట్టినవి ఇవన్నీ. ప్రజల్ని ఎలా మోసం చేయాలి, ప్రజలు ఎలా తన వశపరుచుకోవాలి, ఇవన్నీ మోసాలు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉంటాయండి యాడ్లు. మీరు యాడ్లు చూడరేమో, అందుకే మీకు అర్థం కావడం లేదు. యాడ్లు చూడండి కొద్దిగా సీరియస్గా, సీరియలే కాదు, సినిమాలే కాదు, యాడ్లు కూడా చూడండి ఎలా మోసం చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. చాలా ఉంటాయి మోసాలు, చాలా ఉంటాయి మోసాలు. ప్రతి యాడ్లోనూ మీరు ఒకవేళ గమనించగలిగితే, ప్రతి యాడ్ను చూడగలిగితే అందులో ఖచ్చితంగా మోసం ఉంటుంది. మెట్ లైఫ్ ఇన్సూరెన్స్ అని పంజాబ్ నేషనల్ బ్యాంక్, పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మెట్ లైఫ్ ఇన్సూరెన్స్ అని ఒక ఇన్సూరెన్స్ అండి. ఎంత సెంటిమెంట్తో వాడు చేశాడనంటే, ఒకరోజు వాడు పాలసీలు ఓపెన్ చేయాలి, అప్పటికే ఎల్ఐసి పాతికిపోయింది, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పాతికిపోయింది. ప్రతి ఒక్కడు కూడా ఎల్ఐసీ కడతాడు తప్ప ఇంకో బ్యాంక్ పాలసీలు కట్టాడు ఎవడు కూడా. ఎందుకంటే ఎల్ఐసి అంటే నమ్మకానికి చాలా నమ్ముతారు అందరూ, ఎల్ఐసీ కడతాడు. ఎందుకంటే సింబల్ కానీ వచ్చే ఏజెంట్ కానీ ఎల్ఐసీనే ఎక్కువ నమ్ముతారు కాబట్టి ఎల్ఐసీ ఎక్కువ కడతారు. ఇప్పుడు మిగతా బ్యాంకులలో కూడా ప్రమోట్ చేయాలనుకుంటున్నారు, ఎల్ఐసి పాలసీలు ఓపెన్ చేయాలనుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాడు ప్రమోట్ చేయాలనుకున్నాడు. వాడు ఏం చేశాడంటే ఒక యాడ్ తీశాడండి. అద్భుతంగా ఉంటుంది ఆ యాడ్. ఎలాంటి అంటే ఒక ఉన్నాడు ఇలాంటి మైక్ పట్టుకొని, ఒక మాయలోడు అంటాడు, దాన్ని జాదుగారు చేసేవాడు అంటాడు. అంటే మ్యాజిక్ చేసేవాడు, మ్యాజిక్లు చేస్తారు కదా కొంతమంది. ఆ మ్యాజిక్ చేసేవాడు ఒకరోజు ఇలా నిలబడి ఇలా జనాలందరూ మీకులా కూర్చున్నారు. ఆ చూసేవారిలో చిన్నపిల్లలు ఉన్నారు, చూసేవారిలో ముసలోళ్ళు ఉన్నారు, చూసేవారిలో యవనస్తులు ఉన్నారు, అన్ని రకాల ఏజ్ గ్రూపులో ఉన్నారు, పైగా కుటుంబాలతో సహా వచ్చి. దేవుని మీటింగ్స్ పెడతాం ఎవరన్నా అంటే రాకపోవచ్చేమో, కానీ ఇక్కడ చిన్న మ్యాజిక్ చేద్దామంటే తండోపు తండాలుగా జనాలు వస్తారు. కుటుంబాలతో సహా వచ్చేసారట. ఆ కుటుంబాలతో వచ్చేస్తే వాడు ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా? యవనస్తులను ఎన్నుకోలేదు, ముసలోళ్ళని ఎన్నుకోలేదు, చిన్నపిల్లలు ఎన్నుకోలేదు, కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. కుటుంబం ఎందుకంటే ఈ ఎల్ఐసి పాలసీ ఎవరికి ఉపయోగం అంటే కుటుంబానికి, ఫ్యామిలీకే ఉపయోగం. ఇప్పుడు కుటుంబం యజమాని అంటే భర్త, భార్య, పిల్లోడు, ఆ ముగ్గురులో ఆ కుటుంబాన్ని ఎన్నుకుని ఇప్పుడు ఆ యజమాని రమ్మన్నాడు ఎదరికి. ఇప్పుడు నేను మ్యాజిక్ చేయబోతున్నాను, మీ అందరి కళ్ళకు కట్టినట్టుగా చూడండి, నేను చేసే మ్యాజిక్ చాలా అద్భుతంగా ఉంటుంది. నేను మ్యాజిక్ చేయాలంటే అతను రావాలన్నాడు. ఎవరో కుటుంబంలో యజమాని ఎదరికి వచ్చాడండి. అలా మీ అందరి సమక్షంలో, మీ అందరూ చూస్తుండగా ఇతన్ని నేను ఇప్పుడు పావురం కింద మార్చేస్తున్నాను అని చెప్పాడు. ఎలా మార్చేస్తాడంట? పావురం కింద మార్చేస్తాడంట. అందరూ చప్పట్లు కొట్టేశారు. నిజంగా పావురం అయిపోతాడు. ఉద్దునే అలా చెప్తాడు, పావురం అవుతాడు ఏంటి ఎవడైనా అనుకున్నారు అందరూ. ఇలా ఎదరికి వచ్చాడు, నిజంగానే పావురం అయిపోయాడు. పావురం అక్కడ ఉంది. ఇలాగ అలాంటి చిన్నపిల్ల బుడగ ఊదింది, గట్టిగా ఊదింది. ఒకేసారి గట్టిగా ఊదంతో పేలిపోయింది. ఏంటి? బుడగ పేలిపోయేసరికి పావురం ఆ శబ్దానికి ఎగిరిపోయింది. ఇప్పుడు అతను ఏమైపోయాడు? పావురం అయిపోయి ఎగిరిపోయాడు. కింద కొటేషన్ పెట్టాడు, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు, ఎల్ఐసి పాలసీ చేయండి అన్నాడు. ఆ సెంటిమెంట్ అది. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు, ఎల్ఐసి పాలసీ ఓపెన్ చేయండి, మీ యజమాని లేకపోతే 30 లక్షలు 40 లక్షలు మీకు వస్తాయి అని చెప్పాడు. మోసం చూసారు ఎలా ఉందో? అలాగని ఎల్ఐసి నేను మోసం అని చెప్పను, కానీ వాడు ప్రమోట్ చేసుకోవడానికి ఎంత ప్రజల్లో సెంటిమెంట్ తీసుకెళ్ళాడు చూడండి. నవ్వుతూ సెంటిమెంట్లోకి తీసుకెళ్ళి, నవ్వించి సెంటిమెంట్లోకి తీసుకెళ్ళిపోయాడు. ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు ఎల్ఐసి. నేనంటాను వాడికి ధీటుగా, వాడికి వ్యతిరేకంగా, నిజమే, ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. మనం కూడా ఎల్ఐసిలో ఉండాలి. ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కాదు, లైఫ్ ఇన్ క్రైస్ట్. మనం కూడా ఎల్ఐసిలో ఉండాలి. ఏ ఎల్ఐసిలో ఉండాలి? లైఫ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు మనలో ఉంటే, క్రీస్తులో మనం ఉంటే మన లైఫ్ చాలా బాగుంటుంది కదా. నేను తీగను, ఆయన అన్నాడు, నేను ద్రాక్షవల్లని, మీరు తీగలు. ఎవడు నా యందు నిలుచుండో, నేను ఎవని యందు నిలుచుండో వాడు బహుగా ఫలించును. దట్ ఈజ్ కాల్ ఎల్ఐసి. ఆలోచన చేయండి. ఈరోజు సాతాను అనేవాడు క్రీస్తు మనలో లేకుండా, మనం క్రీస్తులో లేకుండా ఆ గొప్ప బంధాన్ని విడగొట్టడానికి సాతాను అనుచరులు కలిసి ఏం చేస్తున్నారనంటే సంఘాన్ని పాడు చేస్తూ, సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని తుట్టిల్లులా చేస్తూ అనేకమైన మోసపూరితమైనటువంటి వాటిని తీసుకొస్తూ ఉన్నారు. ఆ మోసాలు నమ్మి 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 నిజాన్ని నమ్మలేకపోతూ ఉన్నాం. ఈరోజు మోసాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉన్నాం. ఆలోచన చేయండి. ఈ పెర్గములో ఉన్నటువంటి సంఘము మోసం నమ్మలేదు,
నిజాయితీని నమ్మింది, నీతిగా యథార్థంగా బ్రతికినటువంటి ఈ సంఘం, విశ్వాసంతో ఉన్నటువంటి ఈ సంఘం రాను 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 అంతిప చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? సంఘంలో రాకూడని వచ్చేసినాయండి. ఏ విగ్రహాలను విడిచిపెట్టి చలనం లేని జీవం లేని కథలు లేని మోగమైనటువంటి విగ్రహాలను విడిచిపెట్టి, ఇదిగో నిజదేవుడిని మీరు ఎరగలేదు కనుక వాటిని విడిచిపెట్టి ఇదిగో నిజదేవుడి గురించి తెలుసుకో అని సంఘానికి అనేక మంది బోధిస్తే, నిజం తెలిసిన వారు సంఘంలోకి అడుగు పెడితే, సంఘంలో బాప్తిసం తీసుకుని క్రీస్తుని వెంబడించిన తర్వాత మరలా కూడా ఇదిగో విగ్రహాలకు అర్పించిన వాటిని తినండి, ఏం పర్వాలేదు, ఏమవుతుంది అని చాలామంది బోధలు చేస్తున్నారు కదా. ఈ బోధ ఇప్పుడుది కాదు. ఒకనాడు పెర్గము సంఘంలోకి వచ్చినటువంటి బోధ అది. విగ్రహాలకు అర్పించిన వాటిని ఏమన్నాడు చదవండి. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వము చేయనట్లు, వివాహానికి ముందు జారత్వం, వివాహం అయిన తర్వాత జారత్వం, కాముకత్వము, కామ కోరికలు. ఈరోజు ప్రతి చోట సంఘాలలో కూడా క్రిస్మస్ వచ్చిందంటే అంత జాగ్రత్తమే. క్రిస్మస్ పేరుకి క్రీస్తు మిస్. క్రిస్మస్లో చూడండి ఇంపార్టెన్స్ దేనికి, ప్రాముఖ్యత దేనికి? బట్టలకు ప్రాముఖ్యత, వంటకాలకు ప్రాముఖ్యత, సీరియల్ సెట్లకి ప్రాముఖ్యత, చెట్టుకు ప్రాముఖ్యత, తాతకు ప్రాముఖ్యత, క్రీస్తుకు లేదు ప్రాముఖ్యత. ఇంకా అక్కడి నుంచి సంఘంలోకి వచ్చిన వారు ఇక డ్రెస్సుల గురించి మాట్లాడుకుంటారు, చీరల గురించి మాట్లాడుకుంటారు, నగల గురించి మాట్లాడుకుంటారు. క్రిస్మస్ వచ్చిందంటే చాలు రాబంధువులు వాళ్ళ ఇంటి మీద పడిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి వండుకోవడం, తినడం. వచ్చేసింది లోకం. ఇక లోకం ఎప్పుడైతే సంఘంలోకి ఎంటర్ అయిందో ఆటోమేటిక్గా మనం లోకస్తులమే. అయినను నీ మీద నేను కొన్ని తప్పులు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. ఈరోజు మన మీద దేవుడు ఒకవేళ తప్పు మోపాలని సిద్ధంగా ఉన్నాడేమో. మనమేదో మన బలహీనతను బట్టి లేదా విశ్వాసంలో తుట్టిల్లు పోయిన మనకి ఒకవేళ దేవుడు ఏదైనా ఒకవేళ బుద్ధి చెప్పాలని సిద్ధంగా ఉన్నాడేమో. అందుకే మన విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా చెక్ చేసుకోవాలండి. ప్రతిరోజు కూడా చెక్ చేసుకోవాలి. ఆలోచన చేయండి. ఏదో సాగిపోతుంది, వెళ్ళిపోతున్నాను, ముందుకు అయిపోయింది నా భక్తి జీవితం అనుకోకండి. భక్తిలో ఉన్నామేమో కానీ భయముతో కూడిన భక్తిలో మనం లేకపోవచ్చు. అందుకే భయభక్తులు అనే పదం దేవుడు ఎప్పుడు విడగొట్టడు. యెహోవాయందు భక్తి కలిగిన వాడు ధన్యుడని చెప్పలేదు. యెహోవాయందు భయము కలిగిన వాడు ధన్యుడని చెప్పలేదు. యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు ధన్యుడు. భయభక్తులు. అకుల ప్రిస్కిల్ అనే పేరున్నారా చూసారా? అకుల ప్రిస్కిల్ అంటే భార్యాభర్తలు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పేర్లు విడిపోయి మాట్లాడే బైబిల్లో లేదు. అంటే అకుల ఎక్కడ ఉంటాడో ప్రిస్కిల్ అక్కడే ఉంటుంది, ప్రిస్కిల్ ఎక్కడ ఉంటాడో అకుల కూడా అక్కడే ఉంటాడు. అంటే వారి బంధం అలాంటిది. ఇప్పుడు యెహోవాయందు భయభక్తులు, అకుల ప్రిస్కిల్ వలే భయభక్తులు అనేవి కూడా ప్రతి ఒక్కరిలో ఉండాలని. కొంతమందిలో భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు, కొంతమందిలో భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. ఒక పక్షికి 2 రెక్కలు చాలా ఇంపార్టెంట్. ఒక పక్షికి 2 రెక్కల్లో ఏ రెక్క లేకపోయినా పైకి ఎగరలేదన్నది ఎంత వాస్తవమో, భయము భక్తి లేకపోతే, కలిపి లేకపోతే దేవుని రాజ్యానికి ఎగిరిపోలేము. అంతిప గొప్ప నమ్మకమైన విశ్వాసం అండి. దేవుడు ఈ అంత్యకాలములో అంతిప లాంటి వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాడు. ఈరోజు మనం అంతిపయా కాదా ఒక్కసారి ఆలోచించండి. సంఘం కొరకు మనం ఎలా ఆలోచన చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. సంఘమే కాదు, సమాజం కొరకు లేదా కుటుంబం కొరకు మనం ఎలా ఆలోచన చేస్తున్నామో ఆలోచన చేయండి. తల్లిదండ్రులు పిల్లల కొరకు ఎలా ఆలోచన చేస్తున్నారు? తల్లిదండ్రులే తమ పిల్లలను ఇది కాటేయడానికి చూస్తున్నటువంటి సాతాను నుంచి తప్పించడానికి చూస్తున్నారా లేదా? లేదు. తల్లిదండ్రులే పిల్లలు ఏడుస్తుంటే ఫోన్స్ ఇస్తారండి. తిను ఇదిగో ఫోన్ చూస్తా తినే. మారిపోయింది సమాజం, పూర్తిగా చెడిపోయింది. భక్తి అంతరించిపోయింది. ప్రార్థన ఒకప్పుడు 4 గంటలకి 5 గంటలు లేచి భక్తిగా చక్కగా చేసేవారండి తల్లిదండ్రులు. ఇప్పుడు 7 అయినా లెగుత్తలేదు, 8 అయినా లెగుత్తలేదు.
వాకలు తోడాల్సి వస్తుందని చెప్పేసి టైల్స్ ఏం చేస్తున్నారు, ఇంకా కొడవలేదు. ఇంకా ఒకప్పుడు 5-6 గంటలు వాకలు తుడిసి చక్కగా ఒక టీ పెట్టుకుని టీ తాగి ప్రార్థన చేసిన తర్వాత బయటకు వచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, ఏమీ లేదు, ఎగిరిపోయింది భక్తి. సాతాను ప్రతి ఒక్కరిని తన వశపరుచుకుని విశ్వాసులు అందరినీ ఏం చేశాడంటే సన్నగిల్లిపోయేలా చేసేసాడండి. ఆలోచన చేయండి. కానీ పెర్గము సంఘము ప్రారంభంలో బాగానే ఉంది. రాను రాను అంతిపా చచ్చిపోయిన తర్వాత ఆ సంఘము లోకంలోని విషయాలన్నింటినీ సంఘంలోకి తీసుకొచ్చింది. నేను అంటాను, సంఘం అంటే సత్యానికి ఒక స్తంభం లాంటిది. సంఘం అంటే ఈ సంఘంలోకి వెళ్తే దేవుని వాక్యం ప్రకారమే మనుషులందరూ ఉంటారా. ఈ సంఘంలోకి వెళ్తే ఇగో ఏ వాక్యం అయితే ప్రకటింపబడుతుందో అట్టి రీతిగానే ప్రతి ఒక్కరు కనిపిస్తారు అని ఈ విధంగా ప్రతి సంఘము కూడా ఉండాలని దేవుడు కోరుకుంటే, ఈరోజు సంఘాలన్నీ కూడా ఒకటి చెప్తారండి కానీ మరొకటి చేస్తారండి అని అంటారు. ఈ కుటుంబాన్ని బట్టి ఈ కుటుంబంలో చాలా ఇగో దేవుని సంఘానికి వెళ్తే ఈ కుటుంబం చక్కగా దేవునిలో ముందుకు సాగిపోతుంది, ఏదైతే వారు నేర్చుకుంటున్నారో దాన్ని బట్టి ఈ కుటుంబం బ్రతుకుతుందని చెప్పుకునే రోజులు పోయాయి. అన్నీ దేవుని పేర్లే. మార్తా, మరియా, చెప్పండి, సాల్మన్, డేవిడ్, ఇంకా ఈ పేర్లన్నీ పెట్టుకుంటాం. వీళ్ళే మరలా సారా కొట్టు దగ్గర కనపడతారు సాయంత్రం అయ్యేసరికి, వీళ్ళే మరలా బ్రాంతి షాప్ దగ్గర కనపడతారు, వీళ్ళ ఈ మరియాలే మార్తలే కుళాయికడ గొడవలు ఆడుకుంటారు. ఆలోచన చేయండి. చాలా జాగ్రత్తగా ఒక నిబద్ధతతో ఒక నిశ్చయముతో బ్రతకవలసినటువంటి వారు మనం. ఈ లోకానికి దూరంగా, లోకంలో ఉండొద్దని అంటలేదు, లోకస్తులతో తిరగొద్దని అంటలేదు, లోకస్తులతో స్నేహం చెయ్యొద్దని అంటలేదు. ఈ లోకస్తులతో ఒకవేళ వారు పిలిచినటువంటి ప్రతి ఆ కార్యానికి నేను వెళ్ళొద్దని అంటలేదు. మీరు ఈ లోకస్తుల మధ్య ఉన్న లోకస్తులు చేస్తున్న కార్యాలు మీరు చేయకూడదు. సముద్రంలో పడవ ఉంటుంది కానీ పడవలో సముద్రం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, సముద్రంలో పడవ ఉంటుంది. సముద్రంలో పడవ ఉన్నంతసేపు పడవకి ఏం కాదు, పడవలోకి సముద్రం వచ్చిందనుకోండి ఏమవుతుంది. అది లోకంలో ఉన్నంతసేపు మనకి ఏం పర్లేదు, క్రీస్తుని అంటి పెట్టుకుని ఉంటే. ఎప్పుడైతే క్రీస్తుని విడిచిపెట్టి లోకం మరలోకి వచ్చిందా మనం మునిగిపోతాం. కాబట్టి హెచ్చరిస్తున్నాడు ఏంటంటే పెర్గము వలె ఉండొద్దు. మీ విశ్వాసం ప్రారంభం అద్భుతమో, మీ విశ్వాసం ప్రారంభం చాలా గొప్పగా ఉందాము, మీ జర్నీ, మీ ప్రయాణం క్రీస్తులో మీ ప్రయాణం అద్భుతంగా ప్రారంభం ఉందాము, కానీ రాను 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 ఒకవేళ తగ్గిపోతూ ఉందాము. ప్రారంభం ఉన్నంత విశ్వాసం మీలో లేదేమో, ప్రారంభంలో పరిగెత్తినంతగా ఇప్పుడు పరిగెత్తదో లేదేమో. సంఘంలోకి వచ్చిన నీవు ప్రారంభ విశ్వాసగా లేమో, ఈ లోకాన్ని కోరుకుని ఈ లోకంలో ఉన్న వాటిని ఏదో ఒక విధంగా అనుభవించాలని ఒకవేళ నువ్వు ఇక్కడ ఉంటూ ఒకవేళ లోకంలోనే ఎక్కువగా తిరుగుతున్నావు, ఒక్కసారి చెక్ చేసుకోండి మనం ఎలాగ ఉన్నామన్నది. పెర్గం ప్రారంభం అద్భుతం కానీ ముగింపు మాత్రం బాలేదు. దేవుడు కోరుకుంటున్నది ఏంటి తెలుసా? నీ ముగింపు అద్భుతంగా ఉండాలి, మన ముగింపు అద్భుతంగా ఉండాలి, మన ఎండింగ్ దేవుని ఎదుట తలెత్తేవారిగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు రాబోతున్నారు, కమింగ్ సూన్, చాలా అతి త్వరలో రాబోతున్నారు. ఆ వచ్చిన తర్వాత మనం ఆయన ఎదుట తలెత్తుకునే వారిగా ఉండాలి, తలదించుకునే వారిగా మనము ఉండకూడదు. తలెత్తుకోవాలని అంటే అంతిపలా ఉండాలి. అంతిప ఎంత గొప్పడు, కాకపోతే సాతాను సింహాసనం అక్కడ వేసేసాడనంటే, సాతాను సింహాసనం అక్కడ వేసాడంటే అంతిప అంత గొప్ప నమ్మకమైన దృఢమైన ఒక గోడవలే కదలక మెదలక చక్కని విశ్వాసంతో ఉన్న అతనిని అన్యాయంగా చంపేశాడు. చచ్చిపోయిన తర్వాత అంతిప మరణాన్ని బట్టి బ్రతకవలసిన వారు అంతిప మరణించిన తర్వాత మేము కూడా చచ్చిపోతామేమో అని భయపడిపోయి లోకాన్ని సంఘంలోకి తీసుకొచ్చేసారు. దేవుడు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? ఒక మరణాన్ని బట్టి మనము ఒక అంతిపా లాంటి వారు కావాలి, అనేక మంది అంతిపాలు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు తప్ప ఒక అంతిపా పోయాడు మరలా ఇప్పటికీ అంతిపా రాకూడదనే మనసు మనలో ఉండకూడదు. కాబట్టి క్రీస్తు మరణించాడు మన కొరకు. క్రీస్తు మరణించిన తర్వాత మనలో విశ్వాసం ఇంకా ఎక్కువ అవ్వాలి. కానీ క్రీస్తు మరణించాడు నేను కూడా మరణించేస్తానేమో అని మనము క్రీస్తును వదిలేస్తే కష్టం. క్రీస్తు మిస్ అవ్వకూడదు మన జీవితంలో ఎప్పుడు కూడా. మన జీవితంలో ఎప్పుడు కూడా క్రీస్తు ప్రాముఖ్యం. ఆయనే ప్రతిదీ మనం ఆయన సలహాతోనే ముందుకు సాగాలి, దేవుని సలహాతోనే ముందుకు సాగాలి ఒక అడుగు బయట పెట్టాలంటే. అలాంటి విధి విధానాలతో సంఘం బ్రతికితేనే ఈ సంఘంలో అనేక మంది సత్యానికి చెవులనిచ్చి తమ జీవితాలను బాగు చేసుకోవడానికి ఈ సంఘం ఎంతగానో
ఉపయోగపడుతుంది. కాబట్టి ఆలోచించండి. ప్రారంభం ఉన్నటువంటి విశ్వాసం ఒకవేళ మనలో లేకపోతే, ప్రారంభం ఉన్నటువంటి పరుగు మనలో లేకపోతే, ప్రారంభంలో ఉన్నటువంటి ఆలోచన మనలో లేకపోతే, ఇప్పటి నుంచి అయినా సరే మరలా మన పొరపాట్లు మనం గుర్తించి, మన బలహీనతలు మనం గుర్తించి, దేవుని యందు మనం బలవంతులై, దేవుని ప్రేమను అర్థం చేసుకున్న వారే ఎప్పుడు కూడా నిత్యము గట్టిగా మరి విశ్వాసంలో మరి దృఢంగా ఉంటూ దేవునికి నమ్మకమైన సాక్షులుగా బ్రతుకుతారని నా మాటలు ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. అంతిప గురించి మీకు అర్థమవుతే కనుక ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. అంతిప లాంటి వారు సంఘంలో కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంతిప లాంటి వారు ఒకవేళ సంఘంలో లేకపోతే సాతాను మోసం చేయడానికి చాలా సులువు. ఇప్పటికే మనల్ని అందరినీ కూడా సాతాను లాగేసి ఉంటాడు, సాతాను మృంగేసి ఉంటాడు. ఇప్పటికింకా సాతాను కిందే ఒకవేళ మనం బ్రతుకుతూ ఉన్నామేమో ఒక్కసారి ఆలోచన చేయండి. సాతాను ఆలోచనలే నెరవేరుస్తూ ఉన్నామేమో సంఘంలోకి వచ్చినప్పటికీ కూడా. ఇంకా మన వ్యసనాలు విడిచిపెట్టకపోతే మన సాతాను అనుచరులమే. ఒకవేళ మన పాత స్వభావాలను విడిచిపెట్టకపోతే మన సాతాను అనుచరులమే. ఇంకా మనము సంఘానికి వస్తూ కూడా ఈ లోకాన్ని వెంబడిస్తున్నామంటే మనం సాతాను అనుచరులమే. అయితే మనల్ని సాతాను ఎప్పుడో మృంగేశాడు. ఒకవేళ నువ్వు సాతాను చేత మింగపడ్డావని నువ్వు ఆలోచన చేస్తే ఈ క్షణంలో ఒక్కసారి దేవుణ్ణి అడుగుతావా, దేవా నిజమే నన్ను సాతాను మృంగేశాడు, ఇదిగో నేను ఈ సంఘానికి వస్తున్నానే కానీ నా జీవితం ఇంకా మార్పు లేదు. సాతాను ఎప్పుడో నా జీవితాన్ని మృంగేశాడు. కుటుంబాల్లో భార్యాభర్తలుగా ఉన్న మేము సాతాను చేత మింగబడి ఇదిగో ఎప్పుడు ఒక్కడిగా లేక ఎడమొఖం పెడమొఖంలా ఉంటున్నాం. సాతాను మమ్మల్ని మింగేశాడని నువ్వు అనుకుంటే ఈ క్షణంలో ఒక్కసారి దేవుణ్ణి అడగలిగితే ఖచ్చితంగా ఆయన మరొక అవకాశాన్ని నీకు ఇవ్వబోతాడు. మనం అందరము సాతాను చేత మృంగిబడి ఒకవేళ దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నామేమో, కేవలం మన పెదవులతో దేవుణ్ణి ఆరాధిస్తూ మనం దేవుని భక్తి చేసేస్తున్నామని భ్రమలో బ్రతుకుతున్నామేమో, సత్యానికి నిలమైన సంఘంలో ఉంటూ కూడా సత్యమనే మాటలు వింటూ కూడా ఒకవేళ హృదయం వరకు రాణిస్తలేదేమో, చెవుల వరకు ఆపేస్తున్నామేమో. ఒక్కసారి ఎందుకు మళ్ళీ మనం పరీక్షించుకోకూడదు? పెర్గము సంఘం ఎంతో అద్భుతమైనది కదా, పెర్గము సంఘం ఎంతో ఉన్నతమైనది కదా. అంతిప లాంటి ఆ సంఘంలో ఉండడం వలన అంతిప తర్వాత వచ్చినటువంటి ఆ సంఘపు దూత వారిని ఒకవేళ దిగజార్చిందేమో. మన కుటుంబంలో మనమే ఒకవేళ సాతాను అనుచరులమైతే మన పిల్లల సంగతి ఏంటి? తర్వాత మన కుటుంబీకులు అమాయకుల సంగతి ఏంటి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ లోకము ఒకవేళ ఈ లోకపు ఆశలు నీలో పోకపోతే నువ్వు సాతాని చేత బెంగబడిన వాడివే. నాయన అంతిప లాంటి మనసు మాకు దయచేవా? అంతిప లాంటి గొప్ప దృఢమైన నమ్మకమైన విశ్వాసం మాలో ఉంచవా? అంతిపలాగా ప్రాణం పెట్టే గొప్ప మనస్తత్వం మాకు ఇవ్వవా? అంతిపలాగా సంఘాన్ని కాపాడుకునే విధానం మాకు దయచేవా? అంతిప లాంటి ఇదిగో యవనస్తులను కాపాడే గొప్ప ఇదిగో తండ్రి జ్ఞానాన్ని మాకు ఇవ్వవా? సాతానికి వ్యతిరేకంగా క్రీస్తు విరోధికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంతిప ఆ బ్రతుకు జీవితం మాకు దయచేవా? అంతిప లాంటి జీవితం మాలో లేకపోతే మేము సంఘానికి వస్తున్న ఏం ఉపయోగం? నాయన 2000 సంవత్సరాల క్రితం మా కొరకు ఇదిగో ప్రాణం పెట్టి తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు మరణించారే, ఆ మరణానికి ప్రతీకగా ఆయన త్యాగానికి గుర్తుగా ఒకవేళ అంతిపల్లా మేము బ్రతకపోతే మా అంతం ఎలా ఉంటుందో ఇదిగో తండ్రి మేము ఊహించుకోలేనిది. ఇదిగో నాయన ఈ సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ సంఘము తండ్రి పెర్గములో ఉన్నటువంటి సంఘము ప్రారంభం ఎలాగైతుందో ముగింపు కూడా అలా లేదు ఆ సంఘం. కానీ ఈ సంఘము తండ్రి ముగింపులో కూడా తండ్రి ఆ ప్రారంభంలో ఉన్నట్టుగానే ఉండేట్టుగా సహాయం దయచేయండి. అంతిప లాంటి వ్యక్తులను ఈ సంఘంలో లేపండి. అంతిప వలె తండ్రి దృఢమైన విశ్వాసాలు ఈ సంఘంలో ఎప్పటికీ నిలిచి ఉండేటట్టు సహాయం దయచేయండి. ఈ సంఘంలో నాయకుడిగా ఉండి ప్రభువా ప్రతి ఒక్క బిడ్డను తనకు అన్నబిడ్డలా చూసుకుంటూ ప్రభువా సువార్తను తండ్రి వెదజల్లుతున్నటువంటి మరి కృపావారం గారిని పాస్టర్ గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఇంకా అనేక చోట్ల తమ యొక్క సువార్తను ఇగో తండ్రి తీసుకువెళ్ళే విధంగా ఆయనకి మంచి ఆరోగ్యమును ఆయుష్ను దయచేయండి. అలాగే తండ్రి ఒక కట్టడాన్ని ఇగో తండ్రి నిర్మించాలని, ఒక సంఘాన్ని నిర్మించాలని ఆలోచన చేస్తున్నారు ప్రభువా. ఇగో తండ్రి ఆ సంఘము త్వరితంగా పూర్తయ్యి ప్రభు అనేక మంది తండ్రి వచ్చి ఆ సంఘములో ఇగో తండ్రి సత్యం నేర్చుకునే విధంగా సహాయం దయచేయమని కోరుకుంటూ వచ్చిన వారందరిని బట్టి ప్రార్థన చేస్తూ ఈ ఆరాధనలో తండ్రి వీరు నేర్చుకున్న వాక్యాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ వేడుకుంటూ
ఈ ప్రార్థన మీ పాదము చెంత చేరుస్తూ ఈ ప్రార్థన ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అనంతమైన నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.